నేను మ్యూట్‌లో ఉన్నా. వసంతలత అది చెయ్యలేదు. మన మాట వినబడదు. అదే జాయిన్ విత్ వైఫై ఆర్ ఆడియో. నారాయణ గారు మీరు చెప్పండి. తర్వాత తనొచ్చాక చెప్తాను. తనకిప్పుడు వినబడదు. ఆడియో ఆన్ అంటే నారాయణ గారు. వసంతలత ఇప్పుడు ఆడియో ఆన్ చేయి. చేశాను. కానీ అదే తెరలోని బొమ్మలు అవన్నీ చెప్తున్నారు కదా! అది అంటే తెర అనేదే మన సెల్ఫ్. దాని మీద మనం ఆ బొమ్మలు యాక్షన్ చేస్తూ ఉంటాయి. ఎంత వేరంగా అవుతాయంటే చూసేవాడికి తెర కనిపించదు. ఒక్క బొమ్మలే కనిపిస్తూ ఉంటాయి. అలాగా కానీ ఇవన్నీ అందులో పార్టే అని అంటే ఆత్మలో పార్టే అని ఆ పాయింట్ అలా బోధపడుతున్నది గానీ అతను ఇచ్చేటువంటి చాలా ఎగ్జాంపుల్స్ లో కొంచెం అంటే నీకు ఎక్కడ అర్థం కాలేదు అన్వయించుకోవడానికి చెప్పగలవా? నీకెక్కడ అర్థం కాలే? అంటే ఎక్కడక్కర్లేదు చెప్పలేను గానీ, అవేవో అన్ని అంటే సమాధి స్థితి ఇప్పుడు అన్నారు కదా! జాగ్రత్త సమాధి ఇవన్నీ దాంట్లో పాసింగ్ స్టేట్సే అవన్నీను. ఆహ్, ఆ పూర్తి అజ్ఞాని అనేవాడు చెప్పాలంటే అసలు జాగ్రత్తావస్థలోనే మనం అజ్ఞానంలో ఉంటున్నాం. అజ్ఞానం అంటే అజ్ఞానంలో ఉన్నాం. ఆత్మతత్వాన్ని ఒకసారి విను. ఆత్మతత్వాన్ని తెలియకుండా ఉండడమే అజ్ఞానం. మనం నిద్రావస్థలో పూర్తిగానే నిద్రలో ఉంటున్నాం. జాగ్రత్తావస్థలో ఏంటి? అసలైన ఆత్మతత్వాన్ని వదిలేసి అసత్యాలన్నీ సత్యమని జీవిస్తున్నాం. అందుకని అజ్ఞాన కానీ స్థితి. నిద్రావస్థలో కూడా అంటే నిద్రావస్థలో ఏమంత తెలియదు కదా! అది అంటే దాన్ని కూడా అతను సుషుప్తావస్థలో అసలైనటువంటి స్థితితో ఉంటాం. అక్కడేమీ కూడా ఏమిటి అది ఏం పట్టదు. అన్నీ మర్చిపోతాం. మైండ్, బాడీ అన్నీ మరుపులోకొచ్చేస్తాయి కాబట్టి. అవునా? అదేనా? అక్కడ ఏమిటో. ఆత్మతత్వంతో ఉంటాం గానీ, అక్కడ నిద్ర మనని ఆక్యుపై చేస్తుంది అంతే. అంటే తమో గుణం హ్మ్. ఉండబట్టి అది కంప్లీట్ జాగరూక అవస్థలో ఉన్నట్టుంది. కానీ జాగరూక అవస్థే అజ్ఞానం అన్నది అర్థమైందా మనకి మీకు? అది తెలుస్తున్నది. ఎందుకంటే హ్మ్. ఆ టైంలో మోహాలు, బంధాలు తర్వాత మైండ్ అనేది కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. అది కాదు. ఇవన్నీ తెలుస్తాయి. అసలైందేంటంటే అనిత్యమైన జగత్తు నిత్యమన్న భ్రాంతిలో ఉన్నాం. అదే. అదే రకాలుంటాయి కాబట్టి. అదే. కానీ నిద్రలో అవన్నీ మర్చిపోతాం. అవేం పని మరి చేయవు. నీకెక్కడ అర్థం కాలే? అదే రియలైజ్డ్ స్టేట్ అంటే నేను ఏమిటి అదెలా రియలైజ్డ్ స్టేట్? ఏది? నిద్ర. నిద్ర సుషుప్తావస్థలో డ్రీమ్‌లెస్ స్టేట్ కదా! అక్కడ మనం రియలైజేషన్‌లోనే ఉంటాం. అయినా అందుకే కదా మనం అంత ఆనందిస్తున్నాం. నిద్ర అంటే. ఆ హ్యాపీనెస్ హ్మ్. ఏంటి? ఏం అక్కర్లేకుండా, ఏమీ లేకుండా ఆనందంగా ఉంటున్నాం. అంటే అందుకే మనకి అవేర్‌నెస్ ఎక్కడో బాగా నిద్ర పట్టింది అలా ఫీల్ అవుతున్నాం. రాత్రంతా కలలే కాకుండా ఒక స్థితి ఉంటుంది. కలలేమీ లేకుండా. అవునా? దాన్ని అవును. నేను అనే స్థితి ఎప్పుడూ ఉంటుంది అక్కడ. నేనంటే అదే సెల్ఫ్ స్థితి. కాదు నీకు అర్థమైందా నువ్వడిగింది? అక్కడ మనకి ఆ అదే అవేర్‌నెస్ గాని వల్ల అంటే అతను చెప్పిన బావుంది అనే అన్ని స్థితి బావుంది అనే 10 స్థితి రకాల ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా! ఓన్లీ ఇప్పుడు అంటే నాకు బండివాడున్నాడు. తెలియదు అనేది బం అనే విను జాగ్రత్తగా. బండిలోని ఎముకలు ఎముకలు కాదు సారీ దాన్నేంటంటే ఆవులు, ఎద్దులు అవన్నీ నడుస్తూ ఉంటాయి గదా! నడుస్తూ ఉంటే ఇతను నిద్రలో జారుకుంటారు. ఆ నిద్ర జారుకున్నప్పుడు అతనికేం తెలియదు. బయట ఏమిటవుతున్నాదో డెస్టినేషన్ మాత్రం వెళ్ళిపోతాడు. అయితే ఆ నిద్రలో ఏవో అన్ని డిస్క్రైబ్ చేశారు. ఆ! నిద్రలో పర్టిక్యులర్ ఎద్దు నిశ్చలంగా ఉందా, నడుస్తోందా, విడిపించుకుందా అవేం తెలియవు. అవును. అలా అది చెప్పారనమాట. అంటే ఆ వర్క్ అనేది తాను చేయాల్సిన వర్క్ జరిగిపోతూనే ఉంటుంది. హ్మ్. అక్కడ అవేర్‌నెస్ అంటే మనకి ఎలా అయితే నడిచినప్పుడు ఎరుక లేకపోయినా నడిచేస్తున్నామో, అలాగే పనులు జరిగిపోతాయి జ్ఞానికి కూడా అని. అయితే వాటి మీద ఆయనకి ఆ పనుల మీద ఆయనకంత అంటే అవి అటెన్షన్ ఉన్నట్టుగానే జరిగిపోతాయి. అది. ఒకప్పుడు అటెన్షన్ లేకుండా గూడా ఉంటుంది. ఉంటేనే అయితే ఒకవేళ జరగకపోతే అప్పుడుంటే నష్టం ఏంటి ఆ అని పని అడిగారు. పాడవుతుంది. హ్మ్. పని పాడవుతుంది కదా! అటెన్షన్ లేకపోతే.
అదే అప్పుడు ఆ వర్క్ జరగకపోతే ఏంటి అని కూడా అడిగారు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆత్మస్థితిలో ఉన్నారు కదా! అని. అంటే జనరల్‌గా వర్క్ జరుగుతూనే ఉంటుందన్నమాట ఎప్పుడూను. ఎందుకంటే అక్కడ ఆ అవేర్‌నెస్సు, ఆ సెల్ఫ్ అవేర్‌నెస్ ఉన్నా లేకపోయినా మనకు పనులన్నీ జరుగుతున్నాయి. మనమేమో నేనే చేస్తున్నానన్న భావం పెట్టుకుంటున్నాం గనక. బాడీ నేను చేస్తున్నాను వల్ల నేను చేస్తున్నానని మనకనిపిస్తోంది. యాక్చువల్‌గా వర్క్స్ జరుగుతున్నాయి. జరిపించేవాడు ఒక ఏజెంట్ ఉంటాడు మధ్యలో దానికి. నేనొచ్చి అన్నిటిని తాను కర్తని ఫీల్ అవుతుంది గానీ, ఆ నేను కర్త లేకపోయినా అన్ని పనులు జరుగుతున్నాయి. నేననేది మిథ్యాకర్తే ఉమ్, కదా! అవును, అవును. ఆ నేనుని బాడీతో ఐడెంటిఫై చేసినంత సేపే మనకి ఇబ్బందులొస్తున్నాయి. ఉమ్, పనులన్నీ అంటే పర్ఫెక్ట్‌గా జరుగుతున్నాయి. కానీ నేను జరుపుతున్నాను. నేను బాడీగా అని మనం ఫీల్ అవుతున్నాం. అందుకోసం అలాగా. ఉమ్, ఇప్పుడు అర్థమైందా విషయం? ఉమ్, ఇంకని అన్నీ కూడా జరుగుతుంటాయి జీవన్ముక్తుడికి. వాటిని ఆయన అంటే ఎ అవి అంటే వ వాటితో అసలు సంబంధం ఉండదు అది. ఉమ్. నారాయణ గారు మీకు అర్థమైందా? నారాయణ గారు వచ్చారా? అర్థమైందమ్మా. హ్మ్. నమస్తే అమ్మ. నమస్కారం. చెప్పండి. అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనకేంటంటే ఫస్ట్ 312 క్వశ్చన్ వికే చోల్కర్ పూణే నుంచి వచ్చి అంటే మహర్షి గారు అంటే నేనెవరు అని అంటున్నారు కదా, అది అది ఎలా దీన్ని తెలుసుకోవాలి అని చెప్పినప్పుడు అది రిపీటింగ్ ఆ జపం. ఎందుకంటే మనం మనస్సుకి ఒక ఏదైనా అందిస్తే అది ఏంటవుతుందంటే అది అలా అలా కొన్ని రోజులకి ఏంటవుతుందంటే మన ప్రమేయం లేకుండానే ఆ మంత్రం జరిగిపోతుంది. దాన్ని మనం అజప అని చెప్పేసి అంటాం. అంటే మన ప్రమేయం లేకుండా మనసు తన పని అది చేసుకుని వెళ్ళిపోతుంది కొన్ని రోజులకి. అలాగే ఏంటవుతుందంటే ఆ మంత్రాన్ని రిపీటెడ్ గా ఎప్పుడైతే చేస్తున్నామో అది ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ శరీరంతో తాదాత్మ్యం చెంది ఈ శరీరము మనస్సు అన్ని నేను అనుకోవటం వల్ల ఇక్కడ ప్రాబ్లం అని చెప్పి అది అక్కడ జరిగిందమ్మా. తర్వాత 313 క్వశ్చన్ చాలా చాలా ప్రొలాంగ్ గా చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ మనకి గ్రీన్ లిస్ట్ ఇంతకు ముందు కూడా వచ్చారు. అక్కడ ఏంటంటే అంటే ఇక్కడ చాలా చక్కనే అంటే మనందరికీ ఉన్న క్వశ్చన్ ఆయన అడిగారు అనమాట. మాలాంటి వాళ్ళకి లోపల అంతా జరిగిపోతుంది కదా, పైన ఇంకేమి మనం ఏమి చేయక్కర్లేదా అని చెప్పేసి అడుగుతున్నాడు ఆయన. మనకు వర్క్ ఫిజికల్ గా వర్క్ ఏం చేయక్కర్లేదు అని అంటే మహర్షి గారు దాని చక్కనైనటువంటి సమాధానాలు చెప్పారు. ఇంకా ఫిజికల్ గా ఏం చేయక్కర్లేదంటే అది కాదు. మన ఏంటవుతుందంటే మనం ప్రతి దానికి కర్త మనమైపోతే నేను చేస్తున్నాను అనేటువంటి భావంతో మనం జరుగుతుంది తప్పండి. ఈ శరీరాలు ఇంద్రియాలు మొత్తం అంతా కదులుతుందంటే లోన ఉన్నటువంటి మనకి ఆ చైతన్యం ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు చూడండి, ఒక లైట్ వెలుగుతుంది, ఒక ఫ్యాన్ తిరుగుతుందంటే దానికి కారణం కరెంట్. మనకి ఆ కరెంటు ఉన్నదని మనకి ఎప్పుడు స్పర్శ ఉండట్లేదమ్మా. ఎప్పుడు కరెంట్ పోతే కరెంట్ పోయింది అనుకుంటున్నాం తప్ప అలాగే ఏంటవుతుందంటే లోపల ఇప్పుడు నిత్య చైతన్య స్వరూపుడై ఉన్నాడు ఆయన. భగవంతుడిని వెతుక్కోవడం ఎక్కడికో వెతుక్కోవక్కర్లేదు. అంటే మన లోపలికి మనం ప్రయాణించినప్పుడు మాత్రమే ఆ విషయాలు తెలియబడతాయి తప్ప మామూలుగా తెలియబడవు. దానికి చక్కగా మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అంటే పిల్లవాడు ఏం చేస్తాడంటే కాస్త నిద్ర స్థితిలో ఉండేటప్పుడు తల్లి ఏం చేస్తుందంటే వాడిని నుంచి మెలకువలో పెట్టి తినిపిస్తుంది. కానీ వాడికి తెల్లవారు లేచి ఏం చేస్తుందంటే నేను రాత్రి భోజనం చేయలేదని చెప్పి వాడు మారాన్ని కూడా చేస్తుంటాడు. సో అలాగా అది చాలా మందిలో అది జరుగుతుంటుంది విషయం. అక్కడ అన్న వాళ్ళకి అందరూ తెలుస్తుంది, బాబు నువ్వు రాత్రి భోజనం చేసావని వాడు నమ్మడాడు. ఎందుకంటే వాడికి ఆ స్థితిలో లేడు, అంటే ఎరుకులో లేడు. ఆ ఎరుకులో లేకపోవటం వల్ల మనకి ఏం జరుగుతుందంటే అది జరుగుతుంది. ఆ తర్వాత మనకి అలాగే ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పారు సార్ అంటే సినిమా తెర. ఎందుకంటే సినిమా తెర మనకి అవన్నీ జరుగుతుంటాయి, కానీ ఏంటవుతుందంటే మనం దాన్ని ప్రభావితం అవుతాం. కానీ అక్కడ ఏంటి, ఆ తెర మీద ప్రొజెక్ట్ ఉంది, అవన్నీ ఏది నిజం కాదు.
అవన్నీ అలా వస్తుంటాయి పోతుంటాయి. కానీ ఇంకో క్వశ్చన్ అక్కడ అడిగాడు, అక్కడ ఒక ప్రొజెక్టర్ ఒకడు ఆయన వేసేవాడు ఉంటాడు కదని. అప్పుడు ఎందుకంటే అవన్నీ కూడా మనకి జడ పదార్థాలు కాబట్టి అక్కడ వేసేవాడు ఉంటుంది. ఇక్కడ మనం జడం కాదు కదా మనం, ఎందుకంటే మనం జీవంతో ఉన్నాం, చైతన్యంతో ఉన్నాం. అక్కడ జడ పదార్థాలు కాబట్టి ఒక ఆపరేటర్ ఉన్నాడు, కానీ మన ఆపరేటర్ లోపలే ఉన్నాడు. అందుకే భగవద్గీతలో మనం అంతా గీతలో చాలా చక్కగా సందర్భాల్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి మనం. ఎందుకంటే లోపల మనం తిని అహం వైశ్వానరో అనేటువంటి ఆ రూపంలో నేను తిని తరిగిస్తున్నానని చెప్పి, అన్ని భూతాలలో చైతన్య స్వరూపుడిగా ఉన్నానని చెప్పి మనకి క్లియర్ గా చెప్పడం జరిగిందమ్మా అక్కడ పరమాత్మ. ఎందుకంటే భగవంతుడు ఎక్కడో లేడు, అక్కడే ఉన్నాడు. అలాగే మనకి శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో కూడా శ్రీపాదులు అంటే నువ్వు అనే, నువ్వు ఇద్దరు ఉన్నావు. నీలో నువ్వు ఎప్పుడైతే లేవో అప్పుడు నేను యాక్ట్ అవుతున్నాను అంటాడు శ్రీపాద శ్రీవల్లభలో. ఎందుకంటే ప్రతిది కూడా ఏం చేస్తున్నావు అంటే నేను చేస్తున్నాను. ఆ నేను ఎప్పుడైతే చేస్తున్నాను అంటున్నావో, అందుకే కృష్ణమూర్తి గారు మీరు లాస్ట్ ఒక 2-3 years బ్యాక్ అంటే ఆ మిథ్య నేను అంటే నేను కానీ నేనేంటి, అసలు నేనేంటి అన్న దానికి చాలా బాగా క్లారిటీ ఇచ్చారు. అంటే దాంతో ఎక్కడైతే మేము ఫెయిల్ అవుతామో అది మాకు క్లియర్ గా అర్థమైంది. ఎందుకంటే మన అందరం ప్రతిరోజు ఏం చేస్తున్నట్టు మాలాంటి వాళ్ళు నేను కానీ నేనుతోనే దీన్ని మనం అసలైనటువంటి నేను అనుకుంటున్నాం తప్ప, అసలైన నేనే వదిలేసి మిథ్య నేను పట్టుకొని నిజంగా ఈ నేను అనుకుంటున్నాం తప్ప, దానివల్ల మనకి ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయమ్మా. అలాగే బండి తోలేటువంటి వాడు ఆ ఎడ్ల బండి మీద ఒక్కోసారి చాలా మంది చేసింది ఏంటంటే పడుకుడిపోతారనమాట. పడుకుడిపోతే ఆ ఎడ్లు ఎటు వెళ్తున్నాయో మనకు తెలియదు. ఆ బండి అంటే అక్కడ అది ఎడ్లు విడిపించుకుని వెళ్ళిపోయా, లేదా కదలకుండా అక్కడ ఉండిపోయా, కొన్ని సందర్భాలు దారి కూడా మళ్ళీపోతుంటాయమ్మా, వేరే దారిలోకి వెళ్ళిపోతాయి. ఎటు వెళ్ళిపోతాయో అది విడిపించకుండా ఏమీ తెలియదు. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందంటే ఈడు ఎరుకులు పూర్తిగా ఎరుకులో లేడు. ఎందుకంటే ఈయన నిద్రలోకి వెళ్ళిపోయాడు కాబట్టి అక్కడ ఎరుకులో లేకపోవడం ఒక ఏదైనా జరుగుతుంది. అలాగే మనకి ప్రతిది కూడా మనం చూసే దృష్టి మీద ప్రతి పని కూడా అంటే ఏనుగు ఒక తొండ ఉంటుందని, లేకపోతే రకరకాలుగా మనకు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క ఉద్దేశాలను బట్టి అంటే మనకి మన కోరికలను బట్టి, మన ఉద్దేశాలను బట్టి మన పనులన్నీ జరుగుతాయని చెప్పడం జరిగిందమ్మా. అలాగే ఇంకొక చాలా మంచి విషయం ఏం చెప్పారేమంటే, మనం మనకి జాగ్రత్త అవస్థలోనే మనం అన్ని ఏం చేస్తున్నాం సార్ అంటే అది మెయిన్ అటువంటి ఇగ్నోరెన్స్. ఎందుకంటే అక్కడ ఏంటవుతుందంటే లేని ప్రపంచాన్ని ఉన్నట్టుగా, అసత్యాన్ని సత్యంగా భావిస్తూ జీవితాంతం ఏం చేస్తున్నాడు, లైఫ్ లాంగ్ దేని గురించి అయితే పాటు పడాలి దాన్ని వదిలేసి వీటన్నిటితో తాదాత్మ్యం చెందిపోయి చివరి అన్నిటికీ దాంతోనే ఆ ఆశ పాస మోహాలతోనే మనం వెళ్ళిపోతున్నాం తప్ప నిజమైనటువంటి దాంతో మనం ఇప్పుడు ఇది చేయట్లేదు. అలా అంటే మన ఈ జీవనం ఎంత యాంత్రిక జీవనం అయిపోతుందంటే అంత యాంత్రిక జీవనం అయిపోతుంది. అలా మనకి అంటే అసలైనటువంటిది మనకి ఏంటంటే లోపల మనకి అయితే ఇంకా లాస్ట్ చెప్పండి, ముక్త పురుషుడు జ్ఞాని ఏం చేస్తాడంటే ఇవన్నీ చూస్తుంటాడు, ఇవన్నీ చేస్తుంటాడు, కానీ దేంతో ఆయన తగులుకోడు. ఎందుకంటే ఆయన దేన్ని కూడా నేను కర్తను కానని క్లియర్ గా అర్థం అవ్వటం వల్ల అవన్నీ చూస్తుంటాడు, చేస్తుంటాడు, అన్ని చేస్తుంటాడు. ఇప్పుడు మీరు చూడండి అమ్మా, ఏ పనైనా సరే అన్నిటితో చేస్తుంటారు, అన్ని చక్కగా చేస్తుంటారు, అన్ని చెందుతుంటారు, ఎవరు వస్తే వాళ్ళతో మాట్లాడుతుంటారు, ఏమీ మానేరు. దీనికి జ్ఞాని కూడా అన్ని మనలాగే చేస్తాడు. జ్ఞానికి మనకి అన్న ముక్త పురుషుడికి మనకి తేడా ఏంటంటే ఈ బాడీతో తాదాత్మ్యం చెందిపోయి మనం ఉంటాం, ఆయన చైతన్యంతో కంప్లీట్ గా చైతన్య స్వరూపుడు ఆయన ఉంటాడు అనమాట. అంటే ఆయన మనలాగే కనిపిస్తాడు, మనలాగే తింటాడు, మనలాగే ఉంటాడు, మనలాగే చూస్తాడు. కానీ వీటి ఏటితో ఆయనకి సంబంధం ఉండదు. మనం ఏం చేస్తున్న ప్రతిదీ కూడా నేను చేస్తున్నానని చెప్పి మనం ఏం లేనిపోయిందని తగిలించుకుంటాం. ఆయనకి అవేవి చూస్తున్నా చూడని వాళ్ళే, చేస్తున్నా చేయని వాడి వాళ్ళే. అందువల్ల ఏం చేస్తున్నా నేను కర్తన కాను అనేటువంటి పరిపూర్ణమైనటువంటి ఎరుక జ్ఞానికి ఉంటుంది. అజ్ఞానికి ఏమి ఎరుక ఉండదమ్మా. అన్ని కూడా నేను లేకపోతే ఈ పని జరగదు కదా, నేను లేకపోతే ఈ పని అవ్వదు కదా, నేనే అన్ని చేస్తున్నాను, నా వల్ల ఇవన్నీ జరుగుతుంది అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి అజ్ఞానం అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మన లోపలికి మనం ప్రయాణించామో అప్పుడు నిజమైనటువంటి ఆ ఎరుక అనేది మనకు అర్థమవుతుంది, నిజమైనటువంటి తత్వం అనేది అర్థమవుతుందమ్మా. కాబట్టి ఈ రోజు ఇలాంటి గొప్ప సత్సంగం అందిస్తున్నారు మీరు. ఎందుకంటే ఇలాంటి డిస్కషన్స్ జరగటం వల్ల దైనందిన జీవితంలో కూడా మనకి ఇంత ఎక్కడ తప్పు చేస్తున్నాం అర్థం అవుతుంది. అప్పుడు ఎప్పుడైతే జ్ఞాన స్పర్శ తగిలిందో మేము చేస్తున్నామనేటువంటి భావన పోయి ప్రతి పని కూడా చాలా సంతోషంగా, ఆనందంగా, చక్కగా వెళ్ళిపోతుంది. అప్పుడు గంటలో చేసే పని అరగంటలో చేయగలం. నేను చేస్తున్నానంటే నేను కష్టపడిపోతున్నాను, నేను చేస్తున్నాననే భావన పోతుందమ్మా.
సో ఇప్పుడు మాకు అంటే మీ వల్ల ఒక 2-3 సంవత్సరాల నుంచి మాకు ఇదే జరుగుతుందండి. మార్నింగ్ టు నైట్ 9 వరకు కూడా ఏది చేసినా నేను ఏదో చేస్తున్నా, నేను ఏదో కష్టపడబోతున్నాను అటువంటి భావన పోయిందమ్మా. నిరంతరం ఈ ఆనందంతో ఉండేటువంటి గొప్ప మహాభాగ్యాన్ని మీరు అందించారమ్మా ఇలాంటి గొప్ప సత్సంగం ద్వారా. ఇలాంటి సత్సంగం అందించడానికి మీకు శతకోటి నమస్కారాలు. గురువం తత్సత్. నారాయణ గారు బాగా చెప్పారు. కానీ ఎవరిది వారే అంటే నిన్న ఒక డాక్టర్ మాట్లాడుతూ అంటే మీరు ఇలా చెయ్యండి అని అంటే ఇదంతా ఎవరిది వారే చేసుకుంటున్నారు, నేనేం చేశానని అనుకుంటున్నారు, మీరు ఆ సూచనని లోపలికి తీసుకోవడం అదంతా ఎవరికి వారే కదా. ఎవరికి మీరు ఒక మార్గాన్ని చూపించారు మాకు. అది ఒక మార్గం అంతే అంతే. అది ఎంత లోపలికి తీసుకోవాలి అదంతా ఎవరి యొక్క దీన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ బట్టి ఉంటారు. ఇప్పుడు నేను అందరితోటి మాట్లాడుతూ ఉంటాను. సర్ఫేస్ లెవెల్లో ఉన్న వాళ్ళు సర్ఫేస్ లెవెల్లోనే వాళ్ళు నన్ను అలాగే భావిస్తారు, వాళ్ళు అలాగే తీసుకుంటారు. అంటే ఎవరు ఏ లెవెల్లో ఉంటే వాళ్ళకి అలాగే కనిపిస్తాం కదా. ఇప్పుడు రామస్వామి స్వామీజీ లాంటి వాళ్ళతోటి చాలా మీకే కాదమ్మా, ఆ రోజు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, షిరిడి సాయిబాబా అందరూ కూడా సర్ఫేస్ లెవెల్ లో ఉన్న వాళ్ళు, కింద సర్ఫేస్ ఉన్న వాళ్ళు, మామూలు ఉన్న వాళ్ళు అందరూ అలాగే వచ్చేవారు. అవును, అలాగే కనిపిస్తారు. అందుకని వాళ్ళకి ఏంటంటే ఆ మాటకి అంత, ఇప్పుడు నేను మాట చెప్తే స్వామీజీకి ఎంత లోతుకు తీసుకుంటారో అదే ఇంకొకరైతే ఇంకొంత వరకే తీసుకుంటారు. ఎందుకంటే ఆ చెప్పడం కంటే తీసుకునే వాళ్ళలో కదా అది ఉందంతా. వాళ్ళ జ్ఞాన స్థితిని బట్టి వాళ్ళు తీసుకుంటారు. నేను ఇంతే వరకు వచ్చాను కనుక తను కూడా అంతే వరకు వచ్చి అని ఆలోచిస్తారు అందరూ. అదనమాట. అంటే ఆపాదిస్తారు అలా. అంటే అందుకని నిన్నను అబ్బాయి ఏమన్నాడంటే, నిన్న అంటే నాకు ఇంత కౌన్సిలింగ్, తను MBBS అయిపోయింది, ఎవరు నాకు ఇవ్వలేదండి. అంటే ఇది నిజం చెప్పాలంటే ఇది చాలా గొప్ప కౌన్సిలింగ్ అన్నాడు. అంటే అది తీసుకోవడంలో ఉంది కదా అని అన్నాను. అంతేనమ్మా, తీసుకోవడంలోనే ఉందాం. అంటే తను కొంచెం డిప్రెషన్కి వెళ్తున్నాడు. అందువల్ల నేను మాటలతో చెప్తున్నాను, జ్ఞానమే మానవుల జ్ఞానాన్ని ఇంతలాంటి కౌన్సిలింగ్. అయితే తనలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంత తనలో నెగటివ్ చెప్పినా చక్కగా తీసుకుంటున్నాడు. అలా తీసుకుంటేనే ముందుకు వెళ్ళగలం. తను రాంగ్ గా తీసుకోవట్లేదు. ఫస్ట్ టైం వింటున్నా అది. అలాగా అంటే ఇక్కడ ఇదేంటంటే నిజం కదా, ఇది సత్యం పట్టుకున్న కౌన్సిలింగ్. సత్యం వల్ల ఏంటవుతుంది, అది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అసత్యంతో ఉన్నది అంత ఎఫెక్టివ్ గా ఉండదు. బాగా చెప్పారు అందరూ కూడా. వసంతలతకి ఇప్పుడు అర్థమైందా? ఆ కన్ఫ్యూజన్ అలాగే ఉందా? వసంతలత మైక్ దగ్గర ఉన్నావా లేదా? ఫోన్ దగ్గర. అది అంటే మన బాడీ అనేది మనకి అలవాటు అయిపోవడం వల్ల ఈ అజ్ఞానం వస్తుంది. అనుపమ గారు ఏంటి మాట్లాడతారా? ఏం లేదండి, బాగుంది. మంచి అంటే మామూలుగా రెగ్యులర్ గా వింటున్న వాటిల్లోనే కొన్ని టాపిక్స్ ఇవాళ ఉన్నాయి. ఇంకొంచెం ఎక్కువ విశదంగా ఉంది ఇవాళ టాపిక్. బాగుంది. ఓకే, అయితే భార్గవి గారు మధ్యలో వచ్చారు, అర్థమైందా? ఓకే, ముగించేద్దాం అయితే.